హలో అండి అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ ఆంధ్ర ఆడపడుచు. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా! నేను కూడా చాలా బాగున్నాను. ఇప్పుడైతే నేను మీకు ఘీ చూపిస్తున్నాను కదా! ఇదైతే ఆర్గానిక్ అండి. అంటే ఎలాంటి కెమికల్స్ ఏం కలవకుండా కల్తీ జరగని నెయ్యన్నమాట. మీ అందరికీ తెలుసు కదా! ఇప్పుడు మనం ఈ జనరేషన్‌లో తింటున్న ఫుడ్ అంతా కూడా మాక్సిమం 100కి 90% ఇంకా చెప్పాలంటే ఎక్కువే ఉంటదేమో. కల్తీ ఫుడ్డే తింటున్నాం మనం. అది మన పిల్లలు మెయిన్‌గా ఆడపిల్లల హెల్త్‌కి ఎంత ఎఫెక్ట్ కొడుతుందో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఫ్రెండ్స్. అదేంటి అంటే ఒకప్పుడు 13 ఇయర్స్, 14 ఇయర్స్, 12 ఇయర్స్ తర్వాత మెచ్యూర్ అయ్యే అమ్మాయిలు ఇప్పుడేంటంటే 8 ఇయర్స్, 9 ఇయర్స్‌కి అయిపోతున్నారు. అసలు వింటుంటేనే చాలా బాధగా అనిపిస్తది. బట్ ఆ టైంలో ఇంకా బాధని అంతా చూపించలేం కదా! ఏది జరిగినా మన మంచికే అనుకున్నట్లుగా ఇంకా వాళ్ళకి చేయాల్సిన కార్యక్రమాలయితే చేయాలి కాబట్టి చేస్తారే గానీ, ఒక తల్లిగా ఆ పెయిన్ ఎలా ఉంటదో నాకు తెలుసు. చిన్నప్పుడే అంటే వాళ్ళింకా వాళ్ళలో ఆ పసితనపు ఛాయలే పోవు. అయినా సరే వాళ్ళు అంటే ఇంకా ఆ ఏజ్ నుంచే అన్ని కష్టాలు ఎదుర్కోవాలా అని అనిపిస్తదనమాట. ఇంకా ఇప్పుడు కొంచెం పర్వాలేదు అందరూ ఎడ్యుకేటెడ్ ఉన్నారు మదర్స్ కూడా. బట్ మా కాలంలో అయితే అసలు ఎంత దారుణంగా ఉండేదో మాకు తెలుసు. అలాంటి పెయిన్ ఇప్పుడు మా పిల్లలు కూడా అనుభవించాలి ఇంత చిన్న వయసులో అంటే అసలు చాలా బాధాకరం అన్నమాట. ఏదైనా వస్తువు కావాలి అంటే ఏడ్చి మరీ కొనిపించుకునే ఏజ్ అన్నమాట. 8 ఇయర్స్, 9 ఇయర్స్ అంటే ఇంకా. ఆ ఏజ్‌లో వాళ్ళు ఇంకా మెచ్యూర్ అవుతున్నారంటే పీరియడ్స్ అనేవి వస్తున్నాయి ఆ పిల్లలకి అంటే అసలు వాళ్ళు ఎలా హ్యాండిల్ చేస్తారనేది తలుచుకుంటేనే ఒక అమ్మాయిగా, ఒక మదర్‌గా నేనైతే అసలు ఎందుకు దేవుడా! ఇప్పటినుంచే వీళ్ళకి ఇలాంటివి అవసరమా అని చాలా బాధపడుతూ ఉంటాను. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, మనం రీసెంట్ డేస్‌లో వింటున్నాం కదా అండీ! ఎవరైనా ఎక్కడైనా పీరియడ్స్ ఐ మీన్ ఫస్ట్ పీరియడ్స్ వచ్చాయి, మెచ్యూర్ అయ్యారు అంటే, ఆ పిల్లలు ఏజ్ కనుక్కుంటే ఖచ్చితంగా మాక్సిమం 9 లోనే ఉంటుందండి. 9, 10 ఇయర్స్ లోపలే ఉంటున్నారనమాట. మొన్న కూడా మా వదిన వాళ్ళ ఇంటి పక్కన ఒక పాప అయిపోయింది. మా హన్సీ కంటే చిన్నమ్మాయి. అండ్ అలాంటివి తలుచుకున్నప్పుడు నాకు చాలా భయమేస్తదనమాట. బాబోయ్! దేవుడా! అని అనిపిస్తది. పీరియడ్స్ టైమ్‌లో అమ్మాయిలకి చాలా ప్రాబ్లమ్స్ ఒకటే ప్రాబ్లమ్ కాదు. అంటే ఓన్లీ బ్లీడింగ్ అనేదే ప్రాబ్లమ్ కాదు కదా! వాళ్ళకి స్టమక్ పెయిన్ చాలా విపరీతంగా వస్తుంటది. కొంతమంది అయితే అసలు భరించలేరనమాట. స్కూల్స్‌కి వెళ్ళలేరు. ఇంట్లోనే ఉండాల్సొస్తది. రెస్ట్ తీసుకోవాల్సొస్తది. అలా అని అంటే టాబ్లెట్స్ కొంతమంది వాడుతూ ఉంటారు ఆ పెయిన్ కోసం. బట్ అవి వాడటం వల్ల కూడా మళ్ళీ వాళ్ళ హెల్త్‌కి సైడ్ ఎఫెక్ట్స్ ఒస్తాయి. ఇంకా ఇప్పుడు కొంచెం బెటరు. అంటే జనరేషన్ మారింది. అందరూ కూడా ఎడ్యుకేటెడ్ ఉన్నారు కాబట్టి స్కూల్స్ విషయంలో అయితే అస్సలే అడ్డు చెప్పరనమాట పిల్లలకి. మా టైంలో ఎలా ఉండేదంటే ఇలా పీరియడ్స్ టైంలో స్కూల్‌కి వెళ్ళాలంటే అదొక ఏదో నేరం, ఘోరంలాగా చూసేవారు. ఇంకా మా ముందు తరాలకి ఇంకా దారుణం. అసలు పంపించేవాళ్ళు కాదు. మా తరానికొచ్చేసరికి ఓకే. పర్వాలేదు. కొంతమంది పంపించేవాళ్ళు, కొంతమంది పంపించకపోయేవాళ్ళు. నేను మా తాతగారి ఊర్లో చదివేటప్పుడు ఎలా ఉండేదంటే వెళ్ళేవాళ్ళం స్కూల్‌కైతే పీరియడ్స్ టైమ్‌లో వెళ్ళేవాళ్ళం. బట్ ఏంటంటే ఇదొక కామెడీ అని చెప్పుకోవచ్చు. ట్రాజెడీలో కామెడీ అన్నమాట. ఎలా అంటే ఎవరైనా పీరియడ్స్‌లో ఉన్నారు అని తెలిస్తే ఇంకా మనం ఒక నలుగురు, ఐదుగురం బ్యాచ్ ఎళ్ళామనుకోండి స్కూల్‌కి. సో, అలాంటప్పుడు తెలిసిందనుకోండి ఇంకేం తప్పదు కాబట్టి ఇంకేం చేయలేము. బట్ వేరే క్లాస్‌లో ఉన్నవాళ్ళు ఎవరైనా పీరియడ్స్‌లో ఉన్నారని మన ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చి మనకు చెప్పారనుకోండి ఈవినింగ్ టైమ్‌లో ఇంటికి వెళ్ళేటప్పుడు అప్పుడుంటది కదా! "అబ్బా! మాకెందుకు చెప్పావు? ఇప్పుడు మేము శివమని ఇప్పుడు ఇంటికెళ్ళి స్నానం చేయాలి" అన్నట్లు ఇంకా తిట్టుకునేవాళ్ళు. అలా ఉండేదన్నమాట పరిస్థితి. కొంచెం బెటరే ఇంకా చెప్పాలంటే. నేను మా నాన్న వాళ్ళ ఊరొచ్చేసరికైతే, ఆ టైంలో పీరియడ్స్ టైమ్‌లో అసలు స్కూల్‌కి వెళ్ళేవాళ్ళు కాదండి. ఇదైతే నేనసలు షాక్ అన్నమాట. పీరియడ్స్‌కి, స్కూల్‌కి అసలు ఏంటి సంబంధం? ఆ టైంలో రెస్ట్ కావాలి అని పెద్దలు 3 డేస్ బయటుండాలని చెప్పారు. ఓకే. అలాంటప్పుడు ఇప్పుడు స్కూల్లో ఉండి కూడా మనమేం ఫిజికల్‌గా ఏం చెయ్యం కదా! అవసరమైతే స్కూల్లో గూడా మనకి రెస్ట్ ఇస్తారు. అసలది అడ్డే కాదు స్కూలుకి వెళ్ళడానికి. బట్ ఎలా ఉండేదంటే వెళ్ళేవారు కాదు. వెళ్ళేవారు కాదు అనే కంటే పేరెంట్స్ కూడా పంపించేవారు కాదు. ఆ టైంలో అంటే దెయ్యాలు, భూతాలు ఏవో పేర్లు వెంటపడతాయి, పీడిస్తాయి అని చెప్పి ఒక నమ్మకాలు ఉండేవి. అలా పంపించేవారు కాదు. బట్ నేనెప్పుడైతే ఈ స్కూల్లో జాయిన్ అయ్యానో మా నాన్న వాళ్ళ ఊర్లో, నేనైతే ఎవరేమనుకుంటే నాకేంటి నేనెళ్ళిపోతాను. వెళ్ళిపోవడం స్టార్ట్ చేశాననమాట. అప్పుడు నన్ను తిట్టుకునేవారు కూడా. నాకు తెలుసు నా ఎదురుగా తిట్టకపోయినా నా వెనక ఎంత తిట్టుకున్నారో నాకు తెలుసు. ఆ విషయాలన్నీ తెలిసి బాధపడేదాన్ని. బట్ ఎవరో ఏదో అనుకుంటే చదువెందుకు మానేయాలని వెళ్ళేదాన్ని నేను. అలా ఇంక అక్కడి నుంచి నన్ను చూసి ఒక్కొక్కరు రావడం స్టార్ట్ చేశారు. ఇంకా ఆ రోజు నుంచి అయితే చెప్పాలంటే ఆ స్కూల్లో మరి నా ముందు వాళ్ళ సంగతి నాకు తెలీదు. బట్ నేను చదివేటప్పుడైతే నేను 10థ్ క్లాస్‌కొచ్చాను. ఆ టైంలో ఇలానే ఉండేది. పీరియడ్స్ టైంలో వెళ్ళేవాళ్ళు కాదు.
ఎప్పుడైతే నేనింక స్టార్ట్ చేశానో అక్కడి నుంచి ఇంక మా క్లాస్ వాళ్ళు కూడా వచ్చేవారనమాట. ఇది నాకు బాగా గుర్తు. ఎందుకంటే తిట్లు మనకి మంచి గుర్తున్నా, గుర్తు రాకపోయినా మనం ఒకరి వల్ల బాధపడ్డామంటే అది ఖచ్చితంగా గుర్తుంటది కదా! సో, ఆ విధంగా నాకు బాగా గుర్తుంది. ఏదేమైనా ఒకప్పుడు పీరియడ్స్ అంటే ఇంకా ఒక ఏజొచ్చాక అంటే మినిమమ్ 10 ఇయర్స్ దాటినాక వచ్చేవన్నమాట. బట్ ఇప్పుడేంటంటే అసలు మాక్సిమం 10 ఇయర్స్ లోపల అయిపోతున్నారు. అంటే ఒక 100%లో ఒక 70% 10 ఇయర్స్ లోపలే అయిపోతున్నారు. మిగతా వాళ్ళు ఇంకా ఎక్కడో ఏమో! నేను విన్నంత వరకైతే చిన్న వయసులోనే అండి. మరీ ఘోరంగా 8-9 ఇయర్స్‌లోనే అయిపోతున్నారు. సో, దీనికి మరి సొల్యూషన్ అసలెందుకు అనంటే ఫుడ్. మనం తినే ఫుడ్ అండ్ మనం పంటల్లో వాడే కెమికల్స్ ఇదే కారణం. ఇంక అంతకు మించి ఇంకా పెద్ద కారణాలేం లేవు. ఇప్పుడున్న స్ట్రెస్ ఇవన్నీ ఉంటాయి కదా! దీనిలో హార్మోన్స్ స్ట్రెస్ అనేది స్కూలుకి వెళ్ళే పిల్లలకి ఇప్పుడున్న స్ట్రెస్ ఒకప్పుడు ఉండేది కాదు కదండీ! అప్పుడు మనం చదువుకునే బుక్స్ 6 ఉండేవి. అలాగే మనం రాసుకునే నోట్స్‌లు కూడా 6 ఉండేవి. మహా అయితే ఒక రఫ్ నోట్స్ ఉండేది. అన్ని సబ్జెక్ట్స్‌కి కామన్‌గా ఒకటే రఫ్ నోట్స్. ఇప్పుడు అలా కాదు కదండీ! ఒక సబ్జెక్ట్‌కి ఇంకా వాల్యూమ్స్ అని ఒక 3, 4 ఉంటాయి. మళ్ళీ రఫ్ బుక్స్ కూడా ఏ సబ్జెక్ట్‌కి ఆ సబ్జెక్ట్ ఇలా కూడా పెట్టుకుంటున్నారు. అబ్బా! అసలు బుక్స్ తీయాలంటేనే భయమేస్తదనమాట. ఆ లెవెల్‌లో ఉంది స్ట్రెస్ పిల్లలకి. అన్ని కారణాలే ఏ ఒక్కటి అని చెప్పలేము. సో, మొత్తానికేంటంటే మన పిల్లలైతే డేంజర్‌లోనే ఉన్నారు. అది మనం అందరం కూడా కొంచెం ఆలోచించి మాక్సిమం వాళ్ళకి ప్రాసెస్డ్ ఫుడ్ అనేది అవాయిడ్ చేస్తూ ఉండాలి. అంటే ప్యాకెట్ ఫుడ్స్ ఉంటాయి కదా! బయట కొనేవి అలాంటివి అండ్ కెమికల్ ఫుడ్స్ అవి అవాయిడ్ చేయటమే మంచిది. అది ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు వేగంగా అయిపోతే ఏముంది? అందరూ ఎప్పుడో ఒకసారి అవ్వాల్సిందే కదా! ముందే అయిపోతే ఒక పని అయిపోతది కదా! అని ఆలోచించే వాళ్ళు కూడా కొంతమందుంటారు. బట్ ఒక్కసారి ఆలోచించండి. ఆ పెయిన్ ఎలా ఉంటది ఆ అమ్మాయికి అనేది. ఇప్పుడు మనం 13, 12 ఆ ఇయర్స్‌లో అయినప్పుడే మనం అంత భరించలేనప్పుడు 8 ఇయర్స్, 9 ఇయర్స్ అమ్మాయిలు అవుతున్నారంటే అందరికీ బహుశా అంత పెయిన్ ఉండకపోవచ్చు. బట్ కొంతమంది చాలా సఫర్ అవుతారు కదా! మనకు తెలిసిందే కదా! సో, ఆలోచించి కొంచెం వీలున్నంత వరకు ఫుడ్ చేంజ్ చేస్తే మంచిదని నా చిన్న సజెషన్ అండి. ఎవరు తప్పుగా అనుకోవద్దు. సో, అది ఫ్రెండ్స్. ఇక్కడైతే నా పనులన్నీ నేను చూపించాను కదా! అంటే ఊరికే అలా కూర్చొని మొహం చూపించి వ్లాగ్‌లాగా ఈ విషయాలన్నీ చెప్తే ఎవరికీ ఇంట్రెస్ట్ ఉండదు కదా! అని చెప్పి ఇలా వ్లాగ్‌లాగా చేస్తూ అక్కడ నేను చేసే పనులు ఎలాగో ఎవరికైనా సరే అర్థమవుతుంటాయి కాబట్టి ఇలా ఒక ఉపయోగపడే పాయింట్ చెప్పాలనుకున్నాను. అది ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంక దీన్ని మనం మార్చగలమా అంటే ఒక్కరితో అయ్యే పని కాదు కాబట్టి, సో, మన ఇంట్లో ఇలాంటి విషయాలు జరిగినప్పుడేంటంటే, మన చుట్టుపక్కల ఉన్న పిల్లలకైనా, మన స్టూడెంట్స్‌కైనా ఎవరికైనా సరే మనం కొంచెం హైజీన్‌గా ఉండడం అనేది నేర్పించాలి. చిన్న పిల్లలకి బాగా చెప్పాలి. ఎలాంటి ప్యాడ్స్ యూజ్ చేయాలి, ఎలాంటివి యూజ్ చేయకూడదు, ఎన్ని అవర్స్‌కొకసారి చేంజ్ చేయాలి. ఇవన్నీ కూడా స్టమక్ పెయినొస్తే ఏం చేయాలి, మెడిసిన్స్ వాడటం అనేది తగ్గించాలి. ఇలాంటివన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉండాలి పిల్లలకి. ముఖ్యంగా ఫుడ్ మార్చుకోమని చెప్పాలి ఫ్రెండ్స్. ఉంటాను. బై బాయ్.